తెలంగాణలో ఉద్యోగుల బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థిక శాఖ 1000 కోట్లు రిలీజ్ చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు చెల్లించింది. 2025 అక్టోబర్ వరకు బకాయిలు క్లియర్ చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీ దుర్గా, ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వేగంగా ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిల్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఆ బకాయిలన్నింటినీ కూడా తీర్చేయడానికి ప్రభుత్వము వేగంగా అడుగులు వేస్తా ఉంది. అందులో భాగంగా గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటి వరకు ప్రతి నెల ఉద్యోగుల బకాయిల కోసము ప్రభుత్వము 700 కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తూ వస్తూ ఉంది. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కు సంబంధించి చెల్లింపుల కోసం, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపుల కోసం గతంలో వాళ్ళు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో, ఉద్యోగ సంఘాలు కోరినటువంటి నేపథ్యంలో వాళ్ళ చర్చల సందర్భంగా ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లిస్తాము, వీలైనంత త్వరగా బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేస్తామనేటువంటి హామీని ఇచ్చింది. ఇటీవల మళ్ళీ మరొక హామీని కూడా ఇచ్చింది. ఇంకా వీలైనంత త్వరగానే ఆ బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేస్తామని చెప్పింది. సో ఆ మేరకు ఇప్పటి వరకు ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లిస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఈ నెల 1000 కోట్లకు ఆ బకాయిల చెల్లింపుల్ని పెంచింది. ఈ నెల 1000 కోట్ల రూపాయలని ఉద్యోగుల బకాయిల కోసము విడుదల చేసింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము. సో దీంతో ఇప్పుడు 2025 అక్టోబర్ వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి జీపీఎఫ్ ఆ బకాయిలన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఇక మిగిలిన ఉద్యోగులకు సంబంధించి కూడా త్వరితగతినే నెలకు 1000 కోట్ల చొప్పున విడుదల చేస్తూ బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎక్కడా కూడా ఈ ప్రభుత్వము ఉద్యోగుల ప్రభుత్వము, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు. సో వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆర్థిక పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉద్యోగుల సమస్యల్ని కూడా, ఈ బకాయిలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నాము. ఆ మేరకే 700 కోట్ల నుంచి 1000 కోట్లకు ఈ బకాయిల చెల్లింపును పెంచాము. ఇక హెల్త్ బకాయిలకు, ఈ ఆరోగ్య బీమాకు సంబంధించినటువంటి బకాయిలు, ఈ హెల్త్ బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలను కూడా ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా క్లియర్ చేస్తామో, త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సో ఆ మేరకే అధికారులు కూడా త్వరితగతిన ఆ బిల్లుల్ని, హెల్త్ కు సంబంధించి, హెల్త్ ఇష్యూకి సంబంధించినటువంటి బిల్స్ ఏ ఉద్యోగం పెట్టుకున్నారని త్వరితగతిని వాటిని క్లియర్ చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఇక ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా వీలైనంత త్వరగానే పూర్తి చేస్తాము. సో ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 700 కోట్లు చెల్లిస్తున్నటువంటి ఆ నిధుల్ని ఈ ప్రతి నెల ఇక్కడ నుంచి 1000 కోట్లు చెల్లిస్తాము అని చెప్పి చెప్పారు. ఇప్పటి వరకు ఈ మార్చి నెల వరకు 700 కోట్ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది, నిధులు విడుదల చేస్తూ వచ్చింది. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పుడు ఈ రోజు 1000 కోట్లను విడుదల చేసింది. ఇక ముందు కూడా ప్రతి నెల 1000 కోట్లను ఆ ఉద్యోగుల బకాయిలకు సంబంధించి విడుదల చేస్తామనేటువంటి హామీని ప్రభుత్వం ఇచ్చింది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ నర్సింగ్రావు.